శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందలహరి 12వ శ్లోకం. ఐస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవీం యథారథ్యాపాదశుచి భవతి గంగౌఘమిలితం తథా తత్పాపైరతిమలినమంతర్మమయది త్వయి ప్రేమ్నాస్తం కథమివ న జాయేత విమలం. మనం ఆనందలహరిలో 9వ శ్లోకం నుంచి 10, 11, 12, 13 శ్లోకాల వరకు కూడా అమ్మని ఆశ్రయించే విధానం చెప్పుకుంటాం. శ్రీ శంకర భగవత్పాదులు మనకు చెప్పిన మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. 9, 10లో మనం చూసాం. ఏమన్నారమ్మా, నేను మలిన పడిన వాడినే, నేను అయోగ్యుణ్ణే, అవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను పట్టుకున్నది ఎవరమ్మా? నిన్ను, నువ్వెలాంటి దానివి. ఆ భావన ఇక్కడ అమ్మను ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నారు. చూడండి, మొదటి పదం ఏంటి? ఐస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవీం. స్పర్శవేది అని ఒకటి ఉంటుంది, దాన్ని పరస్వేది అంటారు. అది తాకినట్లయితే ఇనుము కూడా వెంటనే బంగారం అయిపోతుంది. ఇప్పుడు ఇనుము సాగితే ఏమిటి? ఇనుము ఎప్పుడు తుప్పు పట్టే గుణం కలిగింది అనమాట. అంటే శుద్ధత దానిలో ఎప్పుడు కూడా కనబడదు. అలాగా దాని యొక్క అసలు గుణం కప్పివేయబడి ఉంటుంది ఎప్పుడు కూడా. అదే బంగారం అయితే ఎప్పుడైనా ధగధగ మెరిసిపోతూ ఉంటుంది అనమాట. బంగారం ఎంతో సుగుణమైనటువంటిది. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? అమ్మా, నేను తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిని, నా అసలు రూపం కప్పడిపోయిందమ్మా ఈ తుప్పుతోటి. నువ్వు అంటే అమ్మవారు ఎవరు? పరశువేది అంటే స్పర్శవేది అనే మాట అన్నమాట. ఇనుము అనేటువంటి నేను, పరశువేది అనే నిన్ను అంటే అమ్మను తాకగానే ఇనుము లాంటి నేను సుగుణరాశి నేను బంగారం కాకపోతానా అమ్మా? అది ధైర్యం అనమాట. చూసారా, ఒక పక్కని ఆయన యొక్క దైన్యం, ఆయన యొక్క అయోగ్యత ఒప్పుకుంటున్నాడు, మరొక పక్కన అమ్మవారి మీద విశ్వాసం కూడా చూపిస్తున్నాడు అనమాట. అది అంటే తన అర్హతను ఒప్పుకుంటూనే నిష్కపటత్వంతో అమ్మ యొక్క గొప్పతనాన్ని కూడా ఒప్పుకుని అమ్మ మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి అమ్మను ఆరాధిస్తున్నాడు అన్నమాట ఈ భక్తుడు. అలాంటి నిష్కపట భక్తితోనే ఎప్పుడు కూడా మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు అమ్మకు భక్తుడు దగ్గర అవుతాడు, అమ్మను ఐక్యం అవుతాడు అన్నమాట. 2వ పదంలో ఏమంటున్నారు? యథారథ్యాపాదశుచి భవతి గంగౌఘమిలితం. మొదటి దానిలో స్పర్శవేది ఉదాహరణ చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే, చూడండి, మన కాశీలో చూసినట్లయితే అనేక వీధుల్లోంచి బురద నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది. పోయి ఆఖరికి ఎక్కడ కలుస్తుంది? గంగలో కలిసిపోతుంది. ఈ బురద నీరంతా గంగలో కలిసిపోవడం వల్ల గంగ ఏమైనా అపవిత్రం అవుతుందా? గంగను ఏమైనా మృగి చేయగలుగుతుందా? ఈ బురద నీరు కూడా గంగగా మారిపోతుంది, అంటే పవిత్రమైపోతుంది. అలాగే భక్తుడు అనేటువంటి వాడు వీధుల్లో పారేటువంటి మురికి నీరు లాంటి వాడు అనమాట. అమ్మ పవిత్రమైనటువంటి గంగాజలం. సో అలాంటి అమ్మలాంటి గంగను వీధుల్లో ప్రవహించేటువంటి అశుద్ధ జలం ఆశ్రయించినట్లయితే అశుద్ధ జలం కాస్త శుద్ధ జలం అయిపోతుంది కదా. అలాగే అమ్మ, నువ్వు గంగలాంటి దానివి, నేనేమో వీధుల్లో పారే బురద నీరు లాంటి వాడిని. అలాంటిది నేను నిన్ను ఆశ్రయిస్తున్నానమ్మా, అందుకే నేను పవిత్రం కాకుండా ఉంటానా? మళ్ళీ ఇక్కడ ధైర్యం చెప్తున్నమాట. ఈ సందర్భంలో మనకి శ్రీ అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్టు ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఆయన ఏమంటారంటే, అమ్మా, నేను నిన్ను 2 సార్లు ఏమో నువ్వు స్మరించలేకపోతున్నాను. ఒకటి ఏంటంటే, క్రితం జన్మ వరకు కూడా నిన్ను స్మరించలేదు, అందుకనే మళ్ళీ ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో నేను స్మరిస్తున్నాను, నిన్నే తలుచుకుంటున్నాను కదా, నువ్వు నాకేమో ఎలాగ ముక్తిని ఇచ్చేస్తావు. మళ్ళీ ఇంకా నేను స్మరించుకునేటువంటి భాగ్యం నాకు కలగదు, అందుకని క్షమించమ్మా అంటున్నాను. అంటే ఏంటన్నమాట? అంత నమ్మకం అనమాట. ఇంతవరకు నేనేమో నిన్ను స్మరించలేదు అని ఒప్పుకుంటూనే మళ్ళీ నేను ఇప్పుడు నీలో యాక్టివ్ అయిపోతున్నాను అనే నమ్మకం అనమాట. ఈ 2 కూడా ఉన్నాయి చూసారా? అదే ఆ భావన ఇక్కడ మనకు కూడా వ్యక్తపరుస్తున్నారు అనమాట. తథా తత్పాపైరతి మలినం అంతర్మమయది
త్వయి ప్రేమ్నాస్తం కథమివ న జాయేత విమలం అంటున్నారు 3-4 పాదాల్లో. అంటే అమ్మా అనేక పాపాలతో మల్లమైనటువంటి మనస్సు నీ ఎందు లగ్నం అయినప్పుడు విమలత్వం పొందక ఏమవుతుంది చెప్పమ్మా. అది అంటే ఏంటి, నా మనస్సు పాపాలతో లగ్నమైపోయింది, నువ్వు ఎటువంటి మలినం లేనటువంటి నిర్మలమైనటువంటి విమల స్వరూపిణిమమ్మ. అలాగా అటువంటి నిన్ను నేను ఆశ్రయించిన తర్వాత నాకు శంక ఎందుకు ఉంటుందమ్మా, నువ్వు నన్ను తప్పకుండా అనుగ్రహించి తీరుతావు అని ఇక్కడ భక్తులేమో ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు అనమాట. మళ్ళీ 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారు కూడా ఒక్కసారి మనం చూద్దాం. త్వదన్యస్మాత్ ఇచ్ఛా విషయ ఫలలాభేన నియమః త్వమజ్ఞానాం ఇచ్ఛాధికమపి సమర్థా వితరణే ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాః త్వయి మనః సదా సక్తం నక్తం దివం ఉచితం ఈశాని కురతత్. సదా సక్తం నక్తం దివం ఉచితం ఈశాని కురతత్ అంటున్నారు. అంటే నక్తం దివం అంటే రాత్రి పగలు కూడా నిన్ను తప్ప ఇంకెవరిని కూడా నేను వేడుకోను. మొట్టమొదటి అది భక్తులు చేసేటువంటి ప్రామిస్ అన్నమాట, వాగ్దానం అన్నమాట. తదన్యస్మాత్ ఇచ్ఛా విషయ ఫలలాభేన నియమః అజ్ఞానాం ఇచ్ఛాదికం సమర్థా వితరణే అంటున్నారు. నిన్ను ఆశ్రయించకుండా ఇంకొకరిని ఎవరినైనా అజ్ఞానంతో ఆశ్రయించాను అనుకో అమ్మా, ఇక్కడ దొరకంది అక్కడ ఏం దొరుకుతుంది చెప్పమ్మా. నా కష్టాలు పోగొట్టపోయినా ఆ కష్టాలు తట్టుకునేటువంటి శక్తినిచ్చి కష్టాల నుంచి బయటపడవేసి కర్మఫలాలను అనుభవించేటువంటి అవకాశం కల్పిస్తావు కదమ్మా. ఎందుకంటే నా కర్మఫలాలు నేను ఎలాగ అనుభవించాలి, అది తప్పదు. కానీ ఆ కర్మఫలాలు అనుభవించేటువంటి శక్తిని నాకు కలిగిస్తావు, దానిలో ఉండేటువంటి తీవ్రతను కూడా నువ్వు తగ్గిస్తావు. ఆ నమ్మకం నాకు ఉందమ్మా. ఆ విధంగా ఏమవుతుంది, నాకు చిత్తశుద్ధి కలిగిస్తావు కదమ్మా నువ్వు. అందుకని నాకేది మంచిదో నాకేది క్షేమంకరమో నీకే తెలుసు. నేను కష్టాలు పడ్డానే కూడా నాకు క్షేమం, ఎందుకంటే నా కర్మఫలాలు కొద్దీ నేను కష్టాలు పడుతున్నాను. ఆ కష్టాలు పడేటట్టు కష్టాలు తట్టుకునేటువంటి శక్తి కూడా నువ్వు నాకు ఇస్తావు కదమ్మా, అది కూడా నాకు క్షేమం, నీ యొక్క అనుగ్రహమే కదమ్మా. అలాగే సుఖాలు పొందినప్పుడు కూడా అది నీ ప్రసాదంగా భావిస్తాను. అంటే నేను కష్టపడినా సుఖపడినా కూడా నీ యొక్క ప్రసాదంగానే నేను భావిస్తానని భక్తులు కూడా ఒప్పుకుంటున్నాను అన్నమాట. అందుకని నన్ను కాపాడినా కాపాడకపోయినా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను, నిన్ను కాదని వేరే వాళ్ళని పట్టుకొని నేను అంటున్నాను. అది చాలా ముఖ్యం అండి. ముఖ్యంగా ఈ రోజుల్లో మత మార్పులు ఈ విధంగా జరుగుతున్నాయండి. మీకు అక్కడ ఆ దేవుళ్ళు ఏం చేస్తారు, ఈ దేవుళ్ళు ఏం చేస్తారు అని అందరూ కూడా మభ్యపెట్టి మన మతంలోంచి ఎక్కడికో పట్టుకెళ్తున్నారు. ఇక్కడ లేనిది అక్కడే ఉందండి, అవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడమే కదండి. అదనమాట ఇక్కడ ఆ భావన మనం చేసుకుని మన దేవతల మీద మన మతం మీద మన విశ్వాసం అనేటప్పుడు కూడా పెంచుకుంటూ ఉండాలి అనేటువంటి ఇక్కడ కూడా ఆ భావన కూడా ఆ విషయం కూడా మనకి గ్రహించుకోవాలి. ఆపస్సుమగ్న స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి నైతచ్చఠత్వం మమ భావయేధా క్షుధాతృషార్తా జననీం స్మరంతి అని చెప్పారండి. ఇదేంటి దుర్గా అపరాధ క్షమా స్తోత్రంలో ఇదే శంకరాచార్యుల వారు అక్కడ చెప్పారు కూడా. ఏమన్నారు, ఆపస్సుమగ్న స్మరణం తదీయం కరోమి దుర్గా కరుణార్ణవేసి. ఆపదల్లో మునిగిపోయినప్పుడే నేను తలుచుకుంటున్నాను, నెపవేకమ్మా నువ్వు. అలా అంటే అవకాశవాదం మాత్రం నన్ను అనుకోకమ్మా. పిల్లవాడు ఆకలి వేసినప్పుడే కదమ్మా అమ్మా అని ఏడుస్తాడు. నేను అలాంటి వాడినేనమ్మా, నువ్వు జగన్మాతవు కదమ్మా, అందుకని నువ్వు నాకు తల్లి లాంటి దానివే కదా. జగన్మాతను ఆశ్రయించినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నాలో ఆ పసిధనపు అమాయకత్వం వచ్చేస్తుందమ్మా. అందుకని ఆ పసిధనపు అమాయకత్వంతో నిన్ను నేను ఆశ్రయిస్తున్నానమ్మా. నాకు నిజంగా బాధలు ఉన్నప్పుడే నేను స్మరిస్తున్నాను, కాదన్నావు కానీ నువ్వు తల్లివి కదమ్మా. అలా ఎలా అయితే పిల్లవాడు ఆకలి వేసినప్పుడేమో ఏడుస్తాడో అలాగే నాకు కూడా బాధలు వచ్చినప్పుడే నేను నీ గురించి తలుచుకుంటాను, నేను ఏడుస్తున్నాను, నేను చేసే తప్పని తెలుసు కానీ ఏం చేస్తానమ్మా. అలాగా అప్పుడు అమ్మ అలాంటి భావంతో కానీ అమ్మని నువ్వు వేడుకుంటే అమ్మవారు ఏం చేస్తుంది, తల్లి కదండి, తన హక్కుని చేర్చుకుంటుంది. అదే దుర్గా అపరాధ క్షమాస్తోత్రంలో శంకరుడు ఈ విధంగా పైన చెప్పారన్నమాట. అది ఇక్కడ మనం స్మరించుకున్నాం అన్నమాట. ఇలాగా పసిదనపు అమాయకత్వంతో ఏడిస్తే చాలు, ఎక్కడ అమ్మ దగ్గర ఇంకెక్కడ ఏడవక్కర్లేదు, అమ్మ దగ్గర ఏడవండి. ఏడుపు ఏడిచినా అమ్మ దగ్గర ఏడిస్తే
ఆవిడే చూసుకుంటుందని కూడా అమ్మ కదండి. మరి ఇప్పుడు ఇతరులు అయితే ఏం చేస్తారు, నీలో మంచి గుణాలు ఉన్నాయా లేదా అనేది చూసి ఉపకారం చేస్తారు. ఎవరైనా అక్కడికైనా వెళ్ళితే వీళ్ళు ఉపకారం చేసేది మనకేమైనా లాభం వస్తుందా అని చేస్తారు. కానీ అమ్మ, నువ్వు గుణాలు లేకపోయినా ఉపకారం చేస్తావు కదమ్మా నాకు, ఎందుకంటే నేను నీ కొడుకుని. ఆ కొడుకు ఏం చేస్తావు, నాకేం సుగుణాలు లేవు అయ్యో అని అసలు దుర్గుణాలు ఉన్నటువంటి వాడు, చెడిపోతున్నాడు అన్నటువంటి వాడిని ఎక్కువ కూడా ప్రేమిస్తావు కదమ్మా నువ్వు, అలాంటి వాడిని నేను కదమ్మా అంటున్నమాట. అలాగా తన అల్పత్వాన్ని అంగీకరిస్తూ అమ్మ మీద విశ్వాసం మాత్రం బిడ్డ అనేది చూసారా, అది ఉండాలన్నమాట. అంటే అమ్మ తనకు మనస్సు ఎటువంటిది, మూర్ఖుణ్ణి కూడా అనుగ్రహించేటువంటి మనస్సు అనమాట. ఇది ఎవరు అనుకుంటున్నారమ్మా, నా మాట నేను అనుకోవడం. ఇది ప్రాహు ప్రాంచ కమల భవనాద్యాత్వయి మనః అని బ్రహ్మాది దేవతలు చెప్పగా విన్నానమ్మా. అంటే ఏంటన్నమాట, శాస్త్ర జ్ఞానం వల్ల కలిగిందమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరూ శాస్త్రాలు చెప్తుంటే ఆ శాస్త్రాలు ఆ ప్రవచనాలు విని నేను తెలుసుకున్నానమ్మా. అంతేగాని నా మాట నాకు వచ్చినటువంటి జ్ఞానం కాదు తల్లి. అందుకని నువ్వు ఎలాంటి వెళ్ళినా అనుగ్రహిస్తావు అని చెప్పేసి నాకు తెలుసునమ్మా. అందుకనే సదాసక్తం నక్తం దివం ఉచితం ఈశాని కురతతు, రాత్రి పగలు కూడా నిన్ను తప్ప ఇంకవన్నీ నేను వేడుకోనమ్మా అంటున్నారు అన్నమాట. చూసారా, అది ఇక్కడ అన్నమాట. త్యాగరాజ స్వామి కూడా ఉన్నారు, వినాయకుని వన్ను బ్రోమవే నేను వేడుపునెవరమ్మా అన్నారు. చూసారా, అలాగేంటంటే ఆ వినాయకుడిని నా తల్లి ఏ విధంగా అయితే చేరదీసిందో, నేను కూడా వినాయకుడు లాంటి వాడినే కదమ్మా. వినాయకుడు ఒక్కడే నీ కొడుక, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా నీ కొడుకే కదమ్మా. నేను వినాయకుడంతా యోగ్యమైన వాడిని కాకపోవచ్చు, కానీ నువ్వు నాపై మరింత జాగ్రత్త కూడా చూపించాలి కదమ్మా. అందుకని ఇందాక మనం చెప్పారు బలవరసలు లంబోదర జనని చెప్పారు చూసారు, గురు గుహ జనని అనేటువంటి మాటల్లో అమ్మలో ఉండేటువంటి మాతృవాత్సల్యం పొంగి పొర్లుతుంది. అలాగే భక్తులు ఇక్కడ అమ్మవారినేమో వేడుకుంటున్నారు అన్నమాట. అలాంటి భావనతో మన అమ్మవారిని వేడుకుని మన యొక్క అయోగ్యతను మనం ఒప్పుకుంటూ అమ్మవారి మీద దృఢ విశ్వాసంగా మనం పెంచుకున్నట్లయితే అమ్మవారు మనం ఎప్పుడు కరుణిస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క మనోవాచామ గోచర రూపమును అమ్మవారిని ఈ విధంగా శరణ జోడ్చాలి అనేటువంటి విషయాలు చక్కగా శంకర భగవత్పాదులు మనకి ఈ 2 శ్లోకాలు కూడా చెప్పారు. తర్వాత శ్లోకాలు ఏం చెప్తున్నారో మళ్ళీ చూద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. శంకర సాక్షాత్. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.